సో, మీ పర్మిషన్ తీసుకుంటున్నాను. అంటే, ఆ సందర్భం వచ్చినప్పుడే అంటాను. దయచేసి దాన్ని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పటిదాకా ఎన్నో పోలీస్ స్టేషన్‌లకు నేనెళ్ళినా, ప్రతి పోలీస్ స్టేషన్‌లో గూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఫోటోలే అక్కడ రౌడీలని జెప్పేసి మెన్షన్ చేసుంటాయి. మరి ఈ అగ్రకులాల వాళ్ళు ఎక్కడ నేనెప్పుడు చూడలేదు. ఎందుకు? డబ్బన్న. డబ్బు. డబ్బుతోటి ఏమన్నా చేయొచ్చని అనుకుంటారు వాళ్ళు. మేనేజ్ చేస్తున్నారు గూడా చాలా మంది. అదే డబ్బు నేను గూడా పెట్టుంటే గనక నాకు ఈరోజు బంగారం ఉండేది. కోట్ల అధిపతిని ఉంటుండే నేను గూడా. మెడలుండేటియి. నేను చేసినయన్నీ ఫ్రీగా చేసిన. ఒకరి దగ్గర ఒక్కరిని ముంచి అయితే చేయలేదు. ఏ దశలో ఉన్నప్పుడు రౌడీ షీట్‌ను ఓపెన్ జేస్తారు? అంటే పబ్లిక్‌లో న్యూసెన్స్ వ్యక్తిని కంపల్సరీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. అంటే వాడి వల్ల నలుగురికి హానికరం ఉంది అంటే కంపల్సరీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇంకా దానికి మించింది ఏమైనా ఉంటే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తారు. రౌడీ షీట్ అంటే ఒక పోలీస్ స్టేషన్ నుంచి చేస్తారు. ఇంకొక ఏరియాకి పోతే ఆ ఏరియాలో కూడా ఇబ్బంది పెడితే ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా వేస్తారు. ఇట్లా 4 పోలీస్ స్టేషన్ నుంచి 4 రౌడీ షీట్ వేస్తారు. కానీ సస్పెక్ట్ షీట్ అంటే వీడు ఇండియాలో ఎటు పోయినా కూడా వీడు పబ్లిక్కి పరేషాన్ చేస్తున్నాడు అంటే వాడిని సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాడు. సస్పెక్ట్ షీట్ అంటే ఏంటంటే వీడిని అనుమానాస్పదంగా ఎప్పుడైనా లిఫ్ట్ చేయొచ్చు. డౌట్ఫుల్గా ఉంటే ఎప్పుడైనా లిఫ్ట్ చేయొచ్చు. వీడు చేసిండొచ్చు అని అధికారం ఉంటుంది పోలీసులకు. ఒక మనిషిని సంపి వచ్చినాక ఆ రోజు రాత్రి ఎట్లా నిద్ర పడుతుందన్న మీకు? అన్న నేను చంపలేదన్న, ఇప్పటికి చెప్తున్నా నేను చంపలేదు. అంటే మర్డర్ కేసులలో, భూ కబ్జా కేసులలో ఇవన్నిట్లో నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ కేసెస్ వేసిన. అంటే వీడి చేసుండొచ్చు చెప్పిన కదా సస్పెక్ట్ షీట్ అని చెప్పేసి, వీడి చేసుండొచ్చు అని చెప్పేసి డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. అంటే ఈ మన తెలంగాణలోనే కాకుండా వేరే స్టేట్లలో కూడా నా మీద చాలా కేసులు ఉండే. కాకపోతే వాస్తవం ఏంటంటే నేను నా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగించి నేను క్రిమినల్ని కాదని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నా. కానీ డిపార్ట్మెంట్ దృష్టిలో ఒక్కసారి తప్పు చేసిన అనుకోండి, వాడు లైఫ్ లాంగ్ తప్పు చేసినోడే. ఎందుకంటే వాళ్ళు గుర్తుపట్టేస్తారన్న, వాళ్ళకి ఎన్నో సైకాలజికల్ క్లాసెస్ ఉంటాయి. ఒక క్రిమినల్ అన్ని వీడు చేసిందా లేదా అనే క్షణాల్లో గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే 8 సంవత్సరాల కింద నేను అంటే చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటే చాలు వాళ్ళకి కేసులు బుక్ చేయడానికి. ఎందుకంటే జైల్లో కూడా మీరు అరెస్ట్ అయినప్పుడు రాజభోగాలు అనుభవించారని విన్నాను. అంటే ఆ జైలు వార్డులోనే మందు తాగడం, గాంజా కొట్టడం, డ్రగ్స్. ఎంత బలవంతుడివై ఉంటే నువ్వు, మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటే జైల్లోనే మీరు రాజభోగాలు అనుభవించుంటారు? అదే చెప్తున్నా కదన్నా, ఇప్పట్లో జైలు వేరు, ఒకప్పుడు జైలు డిఫరెంట్ ఉండే. అంటే ఒకప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది అప్పుడు పోలీసు వాళ్ళు చాలా తక్కువ ఉండే అన్న. అంటే ఏదున్నా సరే పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోయేటోళ్ళు కాదు రౌడీ షీటర్లు. ఏమున్నా సరే బయటనే కాంప్రమైజ్ చేసేటోళ్ళు. సో ఆ హవాతో లోపల చాలామంది మనకు పరిచయం అవుతారు. నేను ఒక్కరినే కాదు, నాకంటే చాలామంది రౌడీ షీటర్లు ఉన్నారు, పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చేటివి మేము వాళ్ళ పీరియడ్లో ఉన్నప్పుడు మేము చుకాయించుంటుండే. మా టైం వచ్చేసరికి మేము అదే రాజభోగాలు అనుభవిస్తుండే. ఎందుకంటే లోపల ఫుడ్ చాలా డేంజర్ ఉంటుంది అన్న. అంటే బయట వాతావరణం వేరు, లోపల వాతావరణం వేరు. సినిమాల్లో చూస్తూ ఉంటాం, జైల్లో ఫుడ్ ఆ కంచంలో వేస్తే, అంటే ఆ వీడియో చూస్తేనే మాకు వామిటింగ్ వస్తుంది. నిజానికి జైల్లో ఫుడ్ అట్లనే ఉంటుందా? అట్లనే ఉంటుండే. 2018 లోపు అంటే 2017 లోపు అట్లనే ఉంటుంది. ఇంత దొడ్డి బియ్యం అన్న, అందులో పురుగులు ఉంటుండే, అందులో ప్లాస్టిక్ కవర్లు ఉంటుండే. ఎందుకు పెడుతుండే నాకు అర్థం కాకపోతుంది స్టార్టింగ్లో. ఎందుకంటే ఒక క్రైమ్ చేసి వచ్చినోని కూడా లోపల రాజభోగాలు ఇస్తున్నావు అని అంటే వాడు మళ్ళీ క్రైమ్కి అలవాటు పడతాడు కదా. జైల్లోనే అన్ని దొరుకుతున్నాయి, షెల్టర్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ దొరుకుతుంది. సో వాడికి అలవాటు అయిపోతుంది. ఇట్లా అలవాటు కావద్దని చెప్పేసి జైల్లో కూడా పనిష్మెంట్ అనుభవిస్తే వాడు బయటికి పోయినా మారుతాడా అని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్ అది. ఈ జైల్లో మందు తాగడం, గాంజా, ఇవన్నీ ఎవరు సప్లై చేస్తారు?
ఉంటారన్న చాలా మంది ఇక మనం అన్ని పేర్లు చెప్పలేము. ఇప్పుడు కాదు అంటే డీజీ వీకే సింగ్ సార్ వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ ప్రెసిడెన్సీకి సంబంధించిన డీజీ, హీఈస్ అ కింగ్ యాక్చువల్లీ అప్పుడు. సో సైదయ్య సార్ అని చెప్పేసి మన చెంచల్గూడలో ఎస్పీగా ఉండే ఆయన చాలా టెర్రర్ క్యాండిడేట్. ఖైదీలకి ఉచ్చగొప్పించుకో ఎట్లా అంటే ఆయన పనిష్మెంట్లు అంటే ఏమరా మీరు లోపల ఉండి కూడా మారరా, పొద్దున్నే లేవాలి పరేడు అంటే చదువు రానోని కూడా చదువు నేర్పించండి కొత్తగా లోపల కూర్చోబెట్టి. చదువుకున్నాడు టీచర్ అయిపోయా, చదువుకోనోడు స్టూడెంట్, ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ఉండాలి. అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది అని చెప్పేసి డీజీ వీకే సింగ్ ఆధ్వర్యంలో ఆయన తీసుకున్న ఛార్జ్ అది యాక్చువల్గా. జైల్లో మీరు వెళ్ళినప్పుడు ఎటువంటి పనిష్మెంట్లు ఉంటుండే, ఎట్లా పెడతారు చిత్రహింసలు? అదే అన్న, ఇప్పుడు మనము బయట ఏదో చేసినాం కాబట్టి లోపలికి పోయినాం, లోపల కూడా మంచిగా ఉండకపోతే కంపల్సరీ పనిష్మెంట్లు చాలా ఘోరంగా ఉంటాయి అన్న. నాకైతే చాలా వీడియో చూసిన నేను, నాన్ స్టాప్ గా మిమ్మల్ని పడుకోబెట్టి మీ బ్యాక్ షీట్స్ మీద ఒక 200 దెబ్బలు కంటిన్యూస్ గా ఆ లాఠీతో కొడుతున్నారు. ఆ వీడియో చూసినప్పుడు నాకే సచ్చి బతికొచ్చినట్టు అయింది. అసలు ఎట్లా బతికిరు మీరు? దెబ్బలు తిని అలవాటు అయిపోయింది అన్న బయట. అంటే ఇప్పుడు నేను క్రైమ్ చేసేటోడిని, నేనే కొట్టేటోని కాదు, నా మీద కూడా చాలాసార్లు అటాక్లు అయినాయి, ఇంతకుముందు చెప్పిన కదా. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు సుధరించి నేను మారడానికి అట్లాంటి పనిష్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటా. అంటే అదొక్కటే కాదు, 3rd డిగ్రీ లెవెల్లో కూడా నాకు అయినాయి. ఏం చేస్తారు 3rd డిగ్రీ అంటే? 3rd డిగ్రీ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, అదొకటి. ఇంకోటి లట్కాయిస్తారు మన పైన, ముసలెక్కిస్తారు రోకల బండ పెట్టి, ఉల్టా చేసి కొట్టడము, ఇట్లా చాలా ఉన్నాయి. జనరల్గా సినిమాల్లో చూపిస్తారు కదా 3rd డిగ్రీ, అదేనా రియాలిటీగా? రియాలిటీ అన్న, అదే రియాలిటీ. జై భీమ్ సినిమా దాంట్లో చాలా రియాలిటీగా చూపిస్తారు. రియాలిటీ హ్యాస్టీజ్ అదే ఉంటుంది. నాకు అయింది, అట్లాంటి అనుభవాలు చాలా అయినాయి నాకు. అంటే కొన్ని కేసులు నేను చేసినవి ఉండే, అవి పనిష్మెంట్ అనుభవించిన, కొన్ని చాలా ఫాల్స్ కేసెస్ నా మీద వేసారు. అంటే మిమ్మల్ని 45 రోజులు మెంటల్ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్, షాక్ ఇవ్వడం ఎందుకు చేశారు? షాక్ ఇవ్వలేదన్నా. మెంటల్ హాస్పిటల్ అంటే లోపలికి పోయిన తర్వాత ఇక నాకు ఎట్లాంటి కేసెస్లో నన్ను లోపల వేసినారంటే, ఇంకా వీనంతలో వీడే కథమైపోవాలి, వీడు జనాల్లో బతికి వేస్ట్ అని చెప్పేసి, అంటే నా ఫ్యామిలీని మొత్తం డిస్టర్బ్ చేసేటాను. నా ఫ్యామిలీ కూడా చూడడానికి రాలేదు నన్ను, అంటే నా వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మర్చిపోయే స్టేజ్లో వచ్చారు. ఆ సిచ్యువేషన్లో నేను పిచ్చోన్ అయిపోయినాను. లోపల ఉండి నాకు భయంతో, నేను నా కోపంతో వేరొన్ని ఏమన్నా చేసేస్తానా, లేకపోతే వేరేళ్ళు ఎవరన్నా మనని చేసేస్తారా అని చెప్పేసి ఆ భయంతో నేను లోపల కూడా చాలా క్రైమ్ చేశాను. వాడిని కొట్టడం, వీడిని కొట్టడం, పడుకున్నోడిని చిత్రహింసలు పెట్టడం. అంటే కొత్తగా ఎవరైనా వచ్చారు అనుకోండి, నేను అనుభవించిన పనిష్మెంట్ కూడా వాడు అనుభవించాలి అన్న సైకోనెస్ వచ్చేసింది.